హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా ఈ నెల 31కి రిలీజ్ కానుంది. ట్రైలర్ ఇప్పుడే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ను విశేషంగా ఆకట్టుకుంటోంది. మంచి రెస్పాన్స్ వస్తుంది ట్రైలర్కు. అయితే ట్రైలర్కి సంబంధించి కేజీఎఫ్ సలార్ మిక్స్డ్గా ఉంది ట్రైలరు. అంతా అంటే ఒక హీరో ఒక ప్రాంతానికి వెళ్ళి బాధితులు ఉన్న చోటకి వెళ్ళి ఒక గ్యాంగ్స్టర్ డ్రామాలా కేజీఎఫ్ సలార్లోని సీన్లు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. కానీ వాస్తవానికి కింగ్డమ్ ట్రైలర్ అంతా చాలా డిఫరెంట్. కింగ్డమ్ స్టార్టింగ్‌లోనే ఒక అండర్ కవర్ ఆపరేషన్‌కి వెళ్ళాలి. నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ కుటుంబ సభ్యుల్ని మర్చిపోవాలని ఒక పోలీసు ఆఫీసర్‌గా ఉన్నటువంటి విజయ్ దేవరకొండకి హైయర్ అథారిటీ ఆఫీసర్‌గా ఉన్నటువంటి వ్యక్తి చెప్తాడు. ఒక ఏరియాకి వెళ్ళాలి. అక్కడ గ్యాంగ్స్టర్ లీడర్‌గా ఉంటాడు శివ అనే వ్యక్తి. అక్కడికి నువ్వు వెళ్ళాలి సూర్య. సూర్య అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో కానిస్టేబుల్ రోల్‌లో కనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ. కానిస్టేబుల్ క్యారెక్టర్‌లో విజయ్ దేవరకొండ అండర్ కవర్ ఆపరేషన్ కోసం శ్రీలంక తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ గ్యాంగ్స్టర్లను అంతమొందించి ఈ సినిమా స్టోరీ అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. కానీ ఈ సినిమాకి సంబంధించి ఫైట్ సీన్లు కానీ ఇది డ్రామా ఏదైతే ఉందో ఆ ట్రైలర్లో చాలా ఎమోషనల్ డ్రామా కనిపిస్తుంది. ఎందుకంటే సత్యదేవ్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అన్నగా నటిస్తున్నాడని ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది. ఆ గ్యాంగ్స్టర్కు లీడరే సత్యదేవ్ ఉన్నాడు. అయితే సత్యదేవ్ తమ్ముడుగా విజయ్ దేవరకొండ సూర్య అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో అండర్ కవర్ ఆపరేషన్ చేయడానికి అక్కడికి వెళ్తాడు. ఈ సినిమాలో హీరోయిన్గా ఉన్న భాగ్యశ్రీ బోర్సే కూడా హీరోయిన్. అక్కడ ఒక డైలాగ్ కూడా ఉంటుంది, మీ అన్న నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు, మీ అన్న కోసం ఏదైనా చేస్తూ ఉన్నాడు. ఆ అండర్ కవర్ ఆపరేషన్ కోసం ఆ గ్యాంగ్స్టర్ గ్రూప్‌లోకి వెళ్ళినటువంటి విజయ్ దేవరకొండ ఆయనే ఆ గ్యాంగ్స్టర్‌కి మళ్ళీ లీడర్ అవుతాడా అనేది ట్రైలర్ ఎండింగ్‌లో తెలిసేలా ఒక అర్థం వస్తుందన్నమాట. రాక్షస రాజ్యానికి రాజయ్య కూర్చున్నాడని చెప్పి. కేజీఎఫ్ కూడా అంతే. కేజీఎఫ్‌లో కూడా కేజీఎఫ్ కోసం హీరో అంటే రావడం ఒక లక్ష్యం కోసం వస్తే లోపలికెళ్ళిన తర్వాత ఆ కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని మొత్తం హస్తగతం చేసుకోవాలంటే అంతా తన చేతిలోకి తీసుకోవాలనుకుని ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సేమ్ అదే కాన్సెప్ట్‌లో విజయ్ దేవరకొండను అండర్ కవర్ ఆపరేషన్ కోసం పంపిస్తే అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్స్టర్ల మొత్తానికి అతనే బాస్ అయ్యాడా? అంటే ఏంటి అనేది స్టోరీ అనేది సస్పెన్స్‌గా ఉంచడంలో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ ట్రైలర్ చూపించి ఆ సస్పెన్స్‌ని కొనసాగించడంలో సక్సెస్ అయ్యాడు. విజయ్ దేవరకొండ విషయానికి వద్దాం. విజయ్ దేవరకొండ లాస్ట్ ఫిల్మ్ ఏదైతే ఫ్యామిలీ స్టార్ ఉందో ఆ సినిమా ఫ్లాప్ డిజాస్టర్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి అంటే ఈ సినిమా కోసం 3 ఏళ్లుగా కష్టపడుతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా 5 ఏళ్లుగా కష్టపడుతున్నాడు. 2021లో రామ్ చరణ్‌కు చెప్పాడు ఈ సినిమా స్టోరీని గౌతమ్ తిన్ననూరి. ఆచార్య సినిమా షూటింగ్ టైంలో. అయితే ఆ రామ్ చరణ్ డేట్స్ దొరకపోవడం వల్ల చాలామంది దగ్గరికి వెళ్ళి చివరికి విజయ్ దేవరకొండ దగ్గర సెట్ అయింది ఈ ప్రాజెక్టు. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ, గౌతమ్ తిన్ననూరి ముగ్గురు కలిసి చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాలన్నీ చెప్పారు. అయితే గౌతమ్ తిన్ననూరి ఎమోషనల్ సినిమాలు తీయడం మళ్ళీ రావాలంటే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీశాడు. జెర్సీ లాంటి ఒక ఎమోషనల్ సినిమా తీశాడు. అలాంటి వ్యక్తి ఒక గ్యాంగ్స్టర్ డ్రామాను ఎలా తీస్తాడనేది అందరికీ సందేహం ఉండేది. కానీ ఈ ట్రైలర్ చూస్తే పటాపంచలైపోయింది ట్రైలర్ చూస్తే. ఎందుకంటే అంత ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది ట్రైలర్‌లో. ప్రొడ్యూసర్ నాగవంశి కూడా చెప్తున్నాడు, తిరుపతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. చాలా కష్టపడి తీశారు ఈ సినిమాని. విజయ్ దేవరకొండ కూడా చాలా కష్టపడ్డాడు. గౌతమ్ తిన్ననూరి చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే సినిమా మీద చాలా నెగటివిటీ వచ్చింది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది కింగ్డమ్ అని. 2023 జనవరి ఆ టైంలో షూటింగ్ స్టార్ట్ అయినటువంటి ఈ సినిమా 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా అయిపోతుంది అంటే ఈ సినిమా స్టోరీ దాదాపు ఎవరికీ తెలియదు. అంటే కొత్తగా వచ్చిన మోషన్ పోస్టర్లు గానీ, సాంగ్స్ గానీ అవన్నీ చూస్తే విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ నుంచి గ్యాంగ్స్టర్ అవుతాడు ఇలాంటి కాన్సెప్టే గానీ మొత్తంగా ఒక గ్యాంగ్స్టర్ వార్ ఉంటుంది. అంటే గ్యాంగ్స్టర్ డ్రామా ఉంటుంది. ఒక ఏరియా మొత్తం గ్యాంగ్స్టర్ డ్రామాతోటి నడుస్తూ ఉంటుంది. శ్రీలంక తీర ప్రాంతంలో ఈ సినిమా అంటే ట్రైలర్ చూసిన తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌లో హైప్స్ ఇంకా పెరిగాయి. అంత బాగా డిజైన్ చేశారు ట్రైలర్‌ని. అన్నదమ్ముల అనుబంధానికి సంబంధించి ఎమోషన్ ఉంటుందని కూడా అంటే గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి మనకు. విశాల్ హీరోగా కథకళి వచ్చింది. జీవా హీరోగా కూడా ఒక సినిమా వచ్చింది. తన ముంబైలో గ్యాంగ్స్టర్ అయితే అతను మార్చడానికి జీవా వెళ్తాడు అక్కడికి. అలాగే అండర్ కవర్ ఆపరేషన్ పేరుతో వెళ్ళిన విజయ్ దేవరకొండ తన అన్నను మారుస్తాడా లేదంటే తనే ఆ గ్యాంగ్స్టర్ గ్రూప్‌కి లీడర్ అవుతాడా అనేది సినిమా చూస్తే తెలియాల్సింది. ఎందుకంటే సినిమా ట్రైలర్‌లో మొత్తం అంతా సలారు, కేజీఎఫ్‌ను చూపించారు అనే విమర్శలు వస్తున్నాయి కానీ స్టోరీ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఈ సినిమా స్టోరీ ఏంటి అని ఎవరు చెప్పలేదు. ఇంకోటి సినిమా అంతా బ్యాక్‌డ్రాప్ అంతా శ్రీలంక సముద్ర తీర ప్రాంత బ్యాక్‌డ్రాప్ తీసుకున్నారు. అంటే ఆ గ్యాంగ్స్టర్ దేనికోసం వాళ్ళంతా పనిచేస్తున్నారు? ఆ ఏరియా ఏంటి? అందులో ఉన్నవాళ్ళు ఏంటి? అంటే ఇప్పుడు కేజీఎఫ్ లాంటి ఏరియాలో గోల్డ్ కోసం బానిసలుగా మారుస్తారు. సలార్‌లో అదొక 2 రాజ్యాల అంటే 2 ఊర్ల మధ్య గొడవ లేదా అక్కడ ఆధిపత్య పోరు ఉంటుంది సలార్‌లో. కానీ కింగ్డమ్‌లో ఏముంటుంది? కింగ్డమ్ ట్రైలర్ చూస్తే ఆ స్టోరీని పూర్తిగా ఎవరు చెప్పలేరు. ఆ సస్పెన్స్‌ను కొనసాగించడంలో గౌతమ్ తిన్నూరి సక్సెస్ అయ్యాడు. ఎమోషనల్ డ్రామాలు, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీసినటువంటి వ్యక్తి 5 ఏళ్ళు కష్టపడి ఈ సినిమా అంటే దీనికి మళ్ళీ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కూడా బాగా ప్లస్ పాయింట్ అయింది. బీజీఎం ట్రైలర్‌లో అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. అయితే కింగ్డమ్ సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి ఈ సినిమాలో. ఈ ట్రైలర్ లాస్ట్‌లో కనిపించే ఈ మాస్క్ మ్యాన్ ఎవరు అనేది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎవరు ఈ మాస్క్ మ్యాన్ అని చెప్పి కొంతమంది కన్నడ హీరో రక్షిత్ శెట్టి అని, హీరో నాని గెస్ట్ రోల్‌లో కనిపిస్తే ఇలా ప్రచారం జరుగుతుంది. మొత్తంగా అయితే ఈ మాస్క్ మ్యాన్ ఎవరు? ఎందుకంటే చాలా ఇంటెన్సివ్‌గా ఉంది కింగ్డమ్ ట్రైలర్ కూడా. అక్కడ గ్యాంగ్స్టర్ డ్రామా గానీ, అక్కడ ఫైట్ సీన్‌లు గానీ,
దాని వార్ గ్రూప్‌కు విజయ్ దేవరకొండ లీడర్ అయ్యినట్టు చూపించే సన్నివేశాలు గాని, రాక్షస రాజ్యానికి అతనే రాజయ్య కూర్చున్నాడు అని చివర్లో చెప్పే డైలాగ్ తర్వాత ఇతని ఫోటో వస్తుంది. ఈ చివర్లో వచ్చినటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ మాస్క్ మ్యాన్ ఎవరు? హీరో కన్నడ హీరో రక్షిత్ శెట్టియా? లేకపోతే హీరో నానియా? ఎవరు ప్లే చేశారు అసలు? అంటే ఈ ఫోటో ఎందుకు బాగా వైరల్ అవుతుందనేది కూడా సినిమా చూస్తే తెలుస్తుంది మనకి. అసలు నిజంగానే ఇది నార్మల్‌గా ఫోటోనా? లేకపోతే అందులో క్యారెక్టరా? లేకపోతే ఎవరైనా బిగ్ స్టార్ ఈ రోల్‌ను ప్లే చేశాడా? అని చెప్పేది కూడా మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఇంకొక ఫోటో కూడా బాగా వైరల్ అవుతుంది. 'కింగ్డమ్' ట్రైలర్‌లో చూస్తే ఈ ఈ ఈ ఫేస్ మనకు చాలా ఎక్కువగా వైరల్ అవుతున్న ఫోటో ఇది. వెంకటేష్ వీపీ మలయాళ యాక్టర్. ఎవరు ఈ యాక్టర్ అని చెప్పి కూడా సోషల్ మీడియాలో బాగా చర్చ నడుస్తుంది. వెంకటేష్ వీపీ అని మలయాళం యాక్టర్ 2018 నుంచి సినిమాలో నటిస్తూ వస్తున్నాడు. మలయాళంలో కొంత క్రేజ్ ఉన్న నటుడు. అతన్ని తీసుకొచ్చి 'కింగ్డమ్‌లో' ఈయనే మెయిన్ విలన్ అని కూడా 'కింగ్డమ్‌లో'. ఎందుకంటే ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవని విజయ్ దేవరకొండతో అంటాడు ఒక డైలాగ్. అంటే శ్రీలంకకు అండర్ కవర్ ఆపరేషన్ కోసం వెళ్ళినటువంటి విజయ్ దేవరకొండతోటి అంటే ఆ గ్యాంగ్‌స్టర్ గ్రూప్‌లో చేరిపోతాడు విజయ్ దేవరకొండ. అతనితో అంటాడు ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవని. అంటే ఇతను కూడా భయానకంగా చూపెట్టారు. అంటే ఇతనే మెయిన్ విలన్ అన్నట్టుగా చూపెట్టారు గానీ సినిమా చూస్తే తప్ప తెలీదు. కానీ ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. మలయాళం యాక్టర్ వెంకటేష్ వీపీ ఇతను. చాలా సినిమాలో నటించాడు. మరి తమిళ్‌లో నటించిన ఒక సినిమాని చూసి 'గౌతమ్ తిన్ననూరి' నటించినటువంటి ఒక సినిమాని చూసి 'జీవి ప్రకాష్ కుమార్' యాక్ట్ చేసినటువంటి సినిమాని చూసి ఆ సినిమాలో ఇతని యాక్టింగ్‌ని చూసి 'గౌతమ్ తిన్ననూరి' ఈ సినిమా కోసం తీసుకున్నాడు వెంకటేష్ వీపీని. ఈయన ఫోటో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. సక్సెస్ మీదే విజయ్ దేవరకొండ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 'కింగ్డమ్‌లో' ఫస్ట్ శ్రీలీల హీరోయిన్‌గా అనుకున్నారు మొదలు. స్టార్టింగ్ పూజా కార్యక్రమాలు కూడా శ్రీలీలతో ఉన్న ఫోటోలు వచ్చాయి కానీ భాగ్యశ్రీ బోర్డ్సేని తీసుకున్నారు. 'హృదయమే' అనే సాంగ్ కూడా అంతకుముందే వచ్చింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నడిచింది. అంటే భాగ్యశ్రీ బోర్డ్సేని తీసుకోవడంలో కూడా కరెక్టే. ఎందుకంటే సినిమా చూస్తే ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. ఇద్దరి జోడీ బాగానే ఉందని. కానీ 'కింగ్డమ్' సక్సెస్ అనేది విజయ్ దేవరకొండకు చాలా ఇంపార్టెంట్. 'లైగర్' తర్వాత అంటే భారీ డిజాస్టర్ తర్వాత 'ఖుషి' అనే సినిమాతోటి మిక్స్డ్ టాక్ తోటి నెట్టుకొచ్చిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌తో మళ్ళీ డిజాస్టర్ పడింది. తెలుగు ఇండస్ట్రీ ఎందుకంటే చాలా మాటలు కూడా చెప్తున్నాడు విజయ్ దేవరకొండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాని, ఈ సినిమాకు నలుగురే హీరోలు అనిరుద్, ప్రొడ్యూసరు అది 'గౌతమ్ తిన్ననూరి' వీళ్ళంతా హీరోలు ఈ సినిమాకు. నవీన్ నూలి ఎడిటర్ అని చెప్పి. అంటే ఈ సినిమా హిట్ విజయ్ దేవరకొండకు కూడా చాలా అవసరం. డైరెక్టర్ 'గౌతమ్ తిన్ననూరి' కూడా చాలా అవసరం. ఎందుకంటే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఒక ఎమోషనల్ డ్రామా తీసినటువంటి వ్యక్తి ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాను తీస్తున్నాడంటే దీనిపైన భారీ హైప్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ కూడా. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ 'గౌతమ్ తిన్ననూరి' తీసిన డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుందంటే భారీ హైప్ కూడా పెట్టుకున్నారు. అయితే 'కింగ్డమ్' ట్రైలర్ ఎండింగ్ చూస్తే రాక్షస రాజ్యానికి రాజు అయ్యాడనే డైలాగ్ ఏదైతే చెప్పించాడో రాజయ్య కూర్చున్నాడని 'కేజీఎఫ్' క్లైమాక్స్ లాగా కనపడుతుంది. ఎందుకంటే 'కేజీఎఫ్' ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో కూడా విలన్‌ను చంపిన తర్వాత మళ్ళీ ఆ 'కేజీఎఫ్' మొత్తానికి హీరో యష్ అందులో ఉంటాడు. అలాగే పార్ట్ 2 కూడా 'కింగ్డమ్' పార్ట్ 2 కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాని గురించి కూడా గతంలో చెప్పాడు 'గౌతమ్ తిన్ననూరి' చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా చాలా ఎండ్‌లెస్ స్టోరీ. దీన్ని ఎన్నైనా చేయొచ్చు అని చెప్పి. కానీ 'కింగ్డమ్' ఈ ఫస్ట్ పార్ట్ అంటే 'కింగ్డమ్' ఇప్పుడు వస్తున్నటువంటి సక్సెస్ మీద ఆధారపడే పార్ట్ 2 తీస్తారా లేదా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ మీద పార్ట్ 2 ఉంటుంది. కాబట్టి పార్ట్ 2 తీసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది ఎండింగ్‌లో. పార్ట్ 2 'కింగ్డమ్' పార్ట్ 2 తప్పనిసరిగా ఉండొచ్చు. అయితే ఈ సినిమా ఈ జూలై 31కి వచ్చే సక్సెస్ మీద అంటే ఈ సినిమా భారీ హిట్ అయితే తప్ప పార్ట్ 2 మీదకి మేకర్స్ వెళ్లరు. ఎందుకంటే ప్రొడ్యూసర్ నాగవంశి కూడా బడ్జెట్ విషయంలో గాని, సినిమా విషయంలో గాని చాలా క్లారిటీగా ఉంటాడు. అందుకనే ఈ 'కింగ్డమ్' 31కి రిలీజ్ అయ్యి భారీ హిట్ కొడితే తప్ప పార్ట్ 2 గురించి ఆలోచించరు. కాకపోతే పార్ట్ 2 గురించి కొంత ఇందులో లీక్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సినిమా ఎండింగ్‌లో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అలాగా పార్ట్ 2 కూడా ఉండొచ్చేమో అని. ఇది మొత్తానికైతే విజయ్ దేవరకొండకు 'కింగ్డమ్' సినిమా విజయ్ దేవరకొండకు గాని, ఇటు 'గౌతమ్ తిన్ననూరి' గాని సక్సెస్ కావాల్సినటువంటి సినిమా ఇది వాళ్ళ కెరీర్‌కి సంబంధించి. ట్రైలర్ చూస్తే కూడా అలాగే ఉంది. మరి మొత్తానికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ట్రైలరు ఆ హంగామా కూడా మొదలైంది. గురువారం సినిమా రిలీజ్ ఉంది. బుధవారం ప్రీమియర్ షోలు కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా అయితే ఈరోజు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో కూడా మీట్ అయ్యారు. ఈ సాయంత్రం యూసఫ్‌గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది హైదరాబాద్‌లో. అంతకుముందే ఆయన సారథి స్టూడియోలో ఫ్యాన్స్‌తో కూడా మీట్ అయ్యారు. మొత్తంగా విజయ్ దేవరకొండకు 'గౌతమ్ తిన్ననూరికి' సినిమా సక్సెస్ కావాలని ఆశిద్దాం. థాంక్ యూ.